2025 సంవత్సరం మార్చ్ 29వ తారీఖున కుంభరాశి నుండి శని భగవానుడు మీనరాశిలోకి వెళ్తాడండి. మీనరాశిలో శని భగవానుడు 2.5 సంవత్సరాల పాటు సంచరిస్తాడు. అంటే 2027 జూన్ 3వ తారీఖు వరకు ఉంటాడు. దాని వలన ముందుగా మీనరాశి వారికి బాధ్యతలు పెరుగుతాయండి. శని ప్రభావం అనగానే చాలామంది భయపడతారు, కానీ కొన్ని లాభాలు కూడా ఉంటాయి. మీరు చేసిన పనికి ప్రతిఫలం అనేది లేటుగా ఉంటుందే తప్ప ఆర్థికంగా మీనరాశి వారు లాభపడే అవకాశాలు ఉంటాయి. నాయకత్వ నాణ్యత అనేది మెరుగ్గా ఉంటుంది. కానీ శని ప్రభావం మన పైన ఉన్నప్పుడు న్యాయ మార్గంలోనే నడుచుకోవాలి, లేదంటే ఖచ్చితంగా కష్టాలు తప్పవండి. ఉదాహరణకు మీనరాశి వారు కనుక మార్చ్ 29వ తారీఖు తర్వాత అంటే శని ప్రభావం డైరెక్ట్గా వారిపైన ఉన్నప్పుడు తప్పు అని తెలిసినా ఎవరికైనా అన్యాయం చేశారనుకోండి, అంతకంటే ఎక్కువ కష్టాలను మీరు పడేలాగా శని భగవానుడు చూసుకుంటాడు. అష్టమ శని జరుగుతున్నా, అర్ధాష్టమ శని జరుగుతున్నా, ఏలినాటి శని జరుగుతున్నా, అంటే శని భగవానుడు 4వ ఇంట్లో ఉన్నా, 8వ ఇంట్లో ఉన్నా, 12వ ఇంట్లో ఉన్నా, 1వ ఇంట్లో ఉన్నా, 2వ ఇంట్లో ఉన్నా, వీరు మాత్రం ఖచ్చితంగా ఆ సమయంలో మిగిలిన రోజులను పక్కన పెడితే ఆ సమయంలో మాత్రం న్యాయ మార్గంలోనే నడుచుకోవాలి, లేదంటే కష్టాలు తప్పవు. అదే ఒకవేళ శని యొక్క చల్లని చూపు ఉందనుకోండి, పేదవాడు కూడా రాజు అవుతాడు, భిక్షగాడు కూడా కోటీశ్వరుడు అవుతాడు. అదే చెడు కన్ను పడినట్లయితే అనేక సమస్యలతో బాధపడతాడు. అవన్నీ మీరు చేసుకున్న కర్మలే, మీరు చేసిన పని యొక్క ప్రతిఫలం మాత్రమేనండి. కొత్తగా శని భగవానుడేమీ కష్టాలు తెచ్చి మీ నెత్తిన వేయడు. గతంలో మీరు ఎలాగైతే ఒకరి పట్ల ప్రవర్తించారో అదే మీకు ఈసారి రుచి చూపిస్తాడంతే. 2025 మార్చ్ 29వ తారీఖు నుండి కర్కాటక రాశి వారికి, వృశ్చిక రాశి వారికి ఉపశమనం అనేది లభిస్తుందండి. ఎందుకంటే 2025 మార్చ్ 29వ తారీఖు వరకు కర్కాటక రాశి వారికి ఏమో అష్టమ శని జరుగుతుందండి. అష్టమ శని యొక్క కష్టాలను పడుతున్నారు ప్రస్తుతం. వృశ్చిక రాశి వారికి ఏమో ప్రస్తుతం అర్ధాష్టమ శని జరుగుతుంది. అంటే శని భగవానుడు ప్రస్తుతం 4వ ఇంట్లో ఉన్నాడు. మార్చ్ 29వ తారీఖు తర్వాత 4వ ఇంట్లో నుండి 5వ ఇంట్లోకి వెళ్ళిపోతాడండి. కాబట్టి అర్ధాష్టమ శని యొక్క ప్రభావం అనేది వీరిపైన పూర్తిగా తగ్గుతుంది. శని భగవానుడు మీనరాశిలోకి అడుగు పెడతాడు కాబట్టి మేషరాశి వారికి ఏలినాటి శని ప్రారంభమవుతుందండి. చాలామందికి అర్థం కానిది ఏంటంటే, అదేంటండి కుంభరాశి వారికి ఏలినాటి శని అంటున్నారు, మేషరాశి వారికి ఏలినాటి శని అంటున్నారు, మీనరాశి వారికి కూడా ఏలినాటి శని అంటున్నారు అనుకోవచ్చు. ఏలినాటి శని అనేది 3 దశలు ఉంటుందండి. మొదటి దశ, 2వ దశ, 3వ దశ. శని భగవానుడు 12వ ఇంట్లో ఉన్నాడు అనుకోండి, ఏలినాటి శని యొక్క మొదటి దశ, అంటే రైజింగ్ ఫేజ్ అంటారు. శని భగవానుడు మొదటి ఇంట్లో ఉన్నాడు అనుకోండి, మీ రాశిలోనే ఉంటే అది 2వ దశ, పీక్ స్టేజ్ అంటారు. ప్రభావం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. శని భగవానుడు 2వ ఇంట్లో ఉన్నాడు అనుకోండి, అది ఏలినాటి శని యొక్క 3వ దశ, అది ఇక ఎండింగ్ ఫేజ్ అన్నట్లు లెక్క. కావున 2025 మార్చ్ 29వ తారీఖుతో ఏలినాటి శని యొక్క ప్రభావం అనేది మకర రాశి వారికి పూర్తిగా పోతుందండి. మకర రాశి వారికి మంచి రోజులని చెప్పవచ్చు. ఆ తర్వాత వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని యొక్క ప్రభావం అనేది తగ్గిపోతుంది, పూర్తిగా పోతుంది. తర్వాత కర్కాటక రాశి వారికి కూడా మార్చి 29వ తారీఖు నుండి అష్టమ శని యొక్క ప్రభావం అనేది పూర్తిగా పోతుంది. ఈ 3 రాశులు అదృష్ట రాశులుగా చెప్పవచ్చు శని భగవానుడి యొక్క స్థాన మార్పు తర్వాత. అయితే 2025 మార్చి 29వ తారీఖు నుండి ధనస్సు రాశి వారికి అర్ధాష్టమ శని యొక్క ప్రభావం అనేది ప్రారంభమవుతుందండి. ధనస్సు రాశి నుండి మీనరాశి 4వ స్థానం అవుతుంది. 4వ స్థానంలో శని భగవానుడు ఉంటే అర్ధాష్టమ శని జరుగుతున్నట్లు. కావున ధనస్సు రాశి వారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలానే సింహరాశి వారు కూడా, సింహరాశి నుండి మీనరాశి 8వ స్థానం అవుతుంది. అంటే అష్టమ శని యొక్క ప్రభావం అనేది మార్చి 29వ తారీఖు తర్వాత నుండి సింహరాశి వారికి మొదలు కాబోతుంది అని అర్థం. వీరు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. కావున మొత్తం మీద చూసుకున్నట్లయితే 12 రాశులలో శని భగవానుడి యొక్క ప్రభావం ఎక్కువగా పడకుండా ఉండటానికి జాగ్రత్తలు తీసుకోవాల్సిన రాశులైతే
ధనుసు రాశి, సింహరాశి, మేషరాశి, కుంభరాశి, మీనరాశి అండి. కుంభరాశి వారికి ప్రభావం అనేది చాలా తక్కువగా ఉంటుందండి. ఇప్పటి వరకు అంటే 2025 సంవత్సరం మార్చి 29వ తారీఖు వరకు మీరు ఏలినాటి శని యొక్క 2వ దశ ప్రభావాన్ని చూస్తారు కాబట్టి ఇది పెద్ద లెక్కే కాదు. మీకు ప్రభావం అనేది కొంచెం మీనరాశి వారికి ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే శని వారింట్లోనే ఉంటాడు కాబట్టి. మకర రాశి వారు, కర్కాటక రాశి వారు, వృశ్చిక రాశి వారు మార్చి 29వ తారీఖు తర్వాత నుండి కెరీర్ పరంగా పురోగతిని సాధించే అవకాశాలు అనేవి లభిస్తాయండి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఉద్యోగం వచ్చే అవకాశాలు అనేవి మెండుగా ఉంటాయి. ఆదాయం అనేది బాగా పెరుగుతుందండి. కావున మకర రాశి వారు, వృశ్చిక, కర్కాటక రాశి వారు డబ్బును సంపాదించే అవకాశాలు, డబ్బులను ఆదా చేసే అవకాశాలు, వారు చేస్తున్న పనులలో ఆటంకాలు తగ్గటం, మొదలుపెట్టిన చాలా వరకు పనులు సంపూర్ణంగా పూర్తి కావటం జరుగుతాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపగలుగుతారు. ఇంతకుముందు ఉన్న చిన్న చిన్న సమస్యలన్నీ కూడా కొట్టుకుపోయే అవకాశాలు ఉంటాయండి. వైవాహిక జీవితంలో ఉన్న సమస్యలు కూడా తొలగిపోతాయి. అన్ని విధాలుగా మకర రాశి జాతకులకు అనుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చండి. మొత్తం మీద చూసుకున్నట్లయితే 2025 సంవత్సరంలో జాగ్రత్తగా ఉండవలసిన రాశులు ధనుసు రాశి, సింహరాశి, మీనరాశి, అలాగే మేషరాశి. శని భగవానుడి యొక్క ప్రభావం నుండి విముక్తి కలిగే రాశులు మకర రాశి, కర్కాటక రాశి, వృశ్చిక రాశి అండి. కుంభరాశి వారికి ప్రభావం అనేది పెద్ద లెక్కే కాదండి. ఏలినాటి శని యొక్క చివరి దశ కాబట్టి గతంలో మీరు అనుభవించిన శారీరక సమస్యలు, మానసిక సమస్యల నుండి ఉపశమనాన్ని పొందగలుగుతారు. ఆర్థిక పరంగా కూడా, ఆర్థిక జీవితంలో కూడా అపారమైనటువంటి ప్రయోజనాలను పొందే అవకాశాలు ఉంటాయి. అయితే మార్చి 29వ తారీఖు వరకు శని భగవానుడు మీ రాశిలోనే ఉన్నాడు కాబట్టి డైరెక్ట్గా ప్రభావం అనేది మీపైనే ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో కొన్ని జాగ్రత్తలను తీసుకోవటం మంచిది. కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయాన్ని గడపటానికి ప్రయత్నం చేయండి. అతిగా ఆలోచించవద్దు. ఏ చిన్న ఇష్యూ వచ్చినా సరే దాని గురించి ఆలోచించే ప్రయత్నాలు అనేవి తగ్గించుకోండి. విదేశాలలో ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో మార్చి 29వ తారీఖు తర్వాత మీకు అనుకూలిస్తుందండి. విదేశాలలో వ్యాపారం చేయాలి అనుకుంటున్న వారి యొక్క కళ కూడా మార్చి మాసం తర్వాత నెరవేరే అవకాశాలు ఉన్నాయి. ఆస్తి విషయంలో కూడా క్రయ విక్రయాలు జరుగుతాయి. అమ్మటం కానీ కొనటం కానీ చేస్తారు. అయితే అమ్మినా కొన్నా లాభం అయితే మీకే ఉంటుంది. మిథున రాశి వారి విషయానికి వస్తే మిథున రాశి వారికి కూడా ఒక రకంగా శని భగవానుడు మంచే చేస్తాడండి. శని భగవానుడు మీ రాశి నుండి 8వ ఇంటికి 9వ ఇంటికి అధిపతి అండి. 2025 మార్చి 29వ తారీఖు తర్వాత 10వ ఇంట్లో సంచరిస్తాడు. దశమ ఇంట్లో సంచారాన్ని కొనసాగిస్తాడు. ఈ మిథున రాశికి అధిపతి బుధుడు అండి. శని భగవానుడు, బుధుడు ఈ 2 గ్రహాల మధ్య స్నేహపూర్వకమైనటువంటి సంబంధం ఉంది. అందువల్ల ఈ సంచారం అనేది మిథున రాశి వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. మీ కష్టానికి తగిన ఫలితాన్ని పొందుతారు. అనవసరమైనటువంటి ఖర్చుల నుండి ఉపశమనం పొందే అవకాశాలు ఉంటాయి. 4వ ఇంటిపైన, 7వ ఇంటిపైన, 12వ ఇంటిపైన శని భగవానుడి యొక్క చూపు అనేది ఉంటుందండి. అందువల్ల కొన్ని రోజుల పాటు కుటుంబ సభ్యులతో విభేదాలు ఏర్పడతాయేమో కానీ కుటుంబ సభ్యులతో చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నప్పటికీ కూడా ఆర్థిక పరంగా అయితే మెరుగుదలకు అవకాశాలు అనేవి మెండుగా ఉంటాయండి. ఏ కోరిక అయితే చాలా కాలంగా నెరవేరకుండా ఉందో ఆ కోరిక అనేది మిథున రాశి వారికి నెరవేరే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యం కూడా బాగానే ఉంటుందండి. కెరీర్ పరంగా కూడా ప్రయోజనాన్ని పొందగలుగుతారు. తర్వాత వృషభ రాశి అండి. ఈ వృషభ రాశి నుండి 9వ ఇంటికి 10వ ఇంటికి శని అధిపతి అండి. మార్చి 29వ తారీఖు నుండి 11వ ఇంట్లో శని భగవానుడు సంచరిస్తాడు. దీనివల్ల జీవితంలో వివిధ అంశాలలో భారీ లాభాలను పొందే అవకాశాలు ఉంటాయి. మీనరాశిలో శని సంచరిస్తాడు కాబట్టి వృషభ రాశి వారికి కూడా లాభదాయకంగా ఉంటుందండి. పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా పూర్తి చేయగలుగుతారు. మీ ప్రయత్నాలకు ఉన్నతాధికారులు కూడా సహకరిస్తారండి. వారి యొక్క ప్రశంసలను పొందగలుగుతారు. వృషభ రాశి వారు ఏ రంగంలో ఉన్నా విజయాన్ని సాధించే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. కార్యాలయంలో మీరు పడిన కష్టానికి ప్రతిఫలం పొందే అవకాశాలు ఉంటాయి. అంతేకాదు
వృషభ రాశిలో జన్మించి ఎవరైతే చదువుకుంటున్నారో విద్యా విషయంలో కూడా మంచి ఫలితాన్ని పొందుతారండి. చాలా కాలంగా నెరవేరకుండా ఉన్న కోరికలు అనేవి ఈ సమయంలో నెరవేరే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు వచ్చే అవకాశాలు కానీ, ఇంక్రిమెంట్లు వచ్చే అవకాశాలు కానీ, జీతాలు పెరిగే అవకాశాలు కానీ ఉన్నాయి. అయితే వృషభ రాశి వారు మార్చి 29వ తారీఖు తర్వాత ఎక్కువగా ప్రయాణాలు చేయాల్సి ఉంటుందండి. చాలా కాలం పాటు మీరు కష్టపడి సంపాదించిన డబ్బు కనుక ఎక్కడైనా నిలిచిపోయినట్లయితే తిరిగి పొందే అవకాశాలు ఉన్నాయి. డబ్బు కొరత అనేది తీరుతుంది అని చెప్పవచ్చండి. కాబట్టి మకర రాశి, కర్కాటక రాశి, వృశ్చిక రాశి వారికి ఉపశమనం లభిస్తుంది. వారితో పాటుగా వృషభ రాశి, మిథున రాశి, కుంభరాశుల వారికి కూడా శని భగవానుడు వల్ల ప్రయోజనకరమైనటువంటి ఫలితాలను పొందుతారండి. ఓం శనేశ్వరాయ నమః అని కమెంట్ చేయండి.